హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ ఫస్ట్ రోజు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కదా, ఏ వీడియో చేస్తే బాగుంటుందని ఆలోచించి ఫస్ట్ రోజు కాబట్టి ఇవాళ కీర్తో మొదలు పెడదామని. కీర్ అంటే స్వీట్ కాబట్టి, స్వీట్ ఏంటంటే మనకి ఫస్ట్ టైం ఏదన్నా చేసేటప్పుడు స్వీట్ చేస్తే మంచిదని అదొక చిన్న సెంటిమెంట్ అంతే. దానికి కావాల్సిన పదార్థాలు, కీర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. సేమ్యా, పాలు, జీడిపప్పు, కిస్మిస్, ఆలుక్కాయలు, అన్నిటికన్నా రుచినిచ్చే చక్కెర, పంచదార, ఇవన్నీ కలిపి కీర్ మొదలు పెడదాం రండి. ఇంకా కీర్ మొదలు పెడదామా మరి? రండి, వచ్చేయండి. స్టవ్ వెలిగించి దానికి ఒక గిన్నె పెట్టి దాంట్లో మిల్క్ యాడ్ చేద్దాం. మిల్క్ చిక్కటి పాలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కీరు. నేను అందుకని ప్యాకెట్ పాలు యూజ్ చేస్తాను, చిక్కగా బాగుంటాయని. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ మిల్క్ లోనే వాటర్ వేయకుండా కేవలం వీటిలోనే సేమియా చేస్తే, కీర్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ వీటిలోనే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, చిక్కడి పాలు తీసుకుంటే ఇలా పైన మీగడ కట్టింది చూసారా, ఈ మీగడ వల్లే కీర్కి చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, మిల్క్ కాగాయి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండ్లీ పెట్టుకుని దీంట్లో ఒక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ గీ వేసుకుంటున్నాను. గీ వేసుకున్న తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని కొంచెం వేయించుకుంటాను. అవి వేయించుకోవాలి, కొంచెం కలర్ మారేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకున్నాము. కిస్మిస్ కూడా వేయించుకున్నాము. చూసారా కిస్మిస్ ఎలా ఉబ్బాయో, ఇలా లావుగా వచ్చేసిన తర్వాత తీసేసేద్దాం. నెక్స్ట్ మిగిలిన కొంచెం గీ మిగిలింది కదా, దీంట్లో సేమియా వేసేసి వేయించుకున్నాము. ఈ కలర్ లో సేమియా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాము. కాగిన మిల్క్ లో ఈ సేమియా వేసేద్దాం. అందులో ఈ కాగిన పాలల్లో సేమియా వేసేసి ఉడకనివ్వాలి. సేమియా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత తగినంత పంచదార, చక్కెర వేస్తున్నాను. పంచదార కరిగిపోయిన తర్వాత దీంట్లో సేమియా ఉడికిపోయిన తర్వాత పైన కాజు, కిస్మిస్ ఇలా వేసేద్దాము. పాయసం దించే ముందు లాస్ట్లో ఆలుక్కాయలు వేసేసి ఇంకా దింపేసుకోవడమే. వేడి వేడి పాయసం రెడీ. వేడి పాయసం రెడీ. ఇది సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి పాయసం రెడీ.